పెద్దాపురం మండలంలో గల గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని ఎంపీపీ పెంకే సత్యవతి కోరారు. పెద్దాపురం మండలం పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పెంకే సత్యవతి అధ్యక్షతన జరిగింది. అనంతరం గ్రామాల్లో ప్రజలకు అధికార యంత్రాంగం అందుబాటులో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పెద్దాపురం మండల పరిషత్ అధ్యక్షురాలు పెంకే సత్యవతి పేర్కొన్నారు. ఎంపీపీ మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో వైఫల్యం చెందకుండా సేవలు అందించి గుర్తింపు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. జడ్పీటీసీ గవరసాని సూరిబాబు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు. తహసీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి, ఎంపీడీఓ శ్రీలలిత మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మండల వ్యవసాయ శాఖ అధికారి సంజీవ్ కుమార్, డివైఈఓ శర్మ, సిడిపిఓ ఉష, ఉద్యానవన శాఖ అధికారి చిలకమ్మలు తమ శాఖల ద్వారా అందుతున్న సేవల గురించి వివరించారు. దరఖాస్తు చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చారు. ఆ విధంగా మనకి 1750 రిక్వెస్ట్లు రావడం జరిగింది. వాటన్నిటిని కూడా డీటెయిల్స్ ఇచ్చి మనకు కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా ఉంటే కనుక సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సిందని తెలియజేస్తున్నాను. అంటే 50% 1700 ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా CCRC కార్డ్స్ పెట్టుకోవాలంటే అంటే టార్గెట్ రీచ్ అవ్వాలి. ఎవరైనా అవ్వాల్సిన వాళ్ళని కూడా CCRC కార్డ్స్ అందరినీ కూడా జూలై 1వ తారీఖు నుంచి మన అగ్రికల్చర్ డేటాకి అనేది ఇస్తామని తెలియజేస్తున్నారు. కాబట్టి రైతు మీరు కూడా ఈ స్థాయిలో కొంచెం రైతు సేవలకి ఈ విషయంపై కొంచెం అవగాహన కల్పించాల్సిందే కోరుతా ఉన్నాను. మరి తప్పనిసరిగా సార్వాకి అనువైన రకాలైనటువంటి సంపే ముఖ్యంగా 1121 అలాగే 1153 1156 ఇలాంటి రకాలను మొత్తం రకాలని మరి సాగుని కొంచెం తగ్గించవలసిందే కూడా రైతులకు సూచించడం. ఈ వర్షాకాలంలో ఎక్కువ చిన్న పిల్లలు డైరెక్ట్గా బాధపడుతూ ఉంటారు. 0 to 5 years అప్పుడే పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లలకి దానికి మా హౌస్ ఏఎన్ఎంస్ మా ఆటా స్కూల్లో హౌస్ విజిట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని సర్వే చేసి ఓఆర్ఎస్ ప్యాక్స్ ఇవ్వడం అలాగే జింక్ టాబ్లెట్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ బాధపడి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాక్స్ జింక్ టాబ్లెట్స్ 40 టాబ్లెట్స్ ఎవరైతే డైరెక్ట్గా బాధపడుతున్నారో వాళ్ళకి జింక్ టాబ్లెట్స్ ఇవ్వడం కూడా. అలాగే ఇక్కడికి విచ్చేసిన గౌరవ సర్పంచులకు, గౌరవ ఎంపీటీసీలకు, డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా మన పెద్దాపురం మండలంలో ప్రతి అధికారి కూడా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ అలాగే ఎంపీడీఓ గారు మీటింగ్ని జరిపిస్తారని